ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు లోకనాథం అనకాపల్లి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, ప్రైవేటీకరణ చేయకూడదని అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే డివిజన్ తో కూడిన ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, మెట్రో రైల్, గిరిజన, పెట్రో యూనివర్సిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 3న జరగనున్న సిపిఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్రావు, అనకాపల్లి మండల సిపిఎం కార్యదర్శి గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, అట్లాగే ఉత్తరాంధ్ర, అనకాపల్లి అంశాలు అనేకం చర్చించడం అనేది జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కన్నా విధ్వంసం జరుగుతుందనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మన పేపర్లో చూస్తే ఆర్సీ మిట్టలు 57,000 మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఈరోజు మన పేపర్లో ప్రకటన వచ్చింది ప్రభుత్వం నుండి. మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏం చేస్తారని అడగదలుచుకున్నాం. ఒకవైపున 30 మంది ప్రాణత్యాగం చేసిన స్టీల్ ప్లాంటు, అట్లాగే అతి తక్కువ డబ్బులే ఇస్తే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన స్టీల్ ప్లాంటు సొంత గనులు ఇవ్వకుండా, శైలిలో కలపకుండా బలహీనపరిచే చర్య ఎవరిచ్చారనేది అడగదలుచుకున్నాం. అదే కాదు, మనందరూ తెలుసు అనకాపల్లి ప్రాంతం వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ప్రాంతం. దాంట్లో ప్రభుత్వం ఒక విధానం ప్రకటించాలి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో, విధానానికి సంబంధించి, అందులో విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో, అనకాపల్లికి సంబంధించిన దాంట్లో విధ్వంసానికి పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒడిగట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇక్కడున్న మత్స్యకారులకు సంబంధించిన విషయంలో కానీ, నిర్వాసితులకు సంబంధించిన విషయంలో కానీ, చిన్నకారు రైతులకు సంబంధించిన అంశంలో కానీ, గిరిజనులకు సంబంధించిన అంశంలో ఏ ఒక్క చర్య తీసుకోవట్లేదు. ఇది సరైనది కాదు అని చెప్తున్నాం. ఎందుకు వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని, దాని భిన్నమైన పరిపాలన ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చెప్తుంది ఏంటి, మనం చూస్తే విద్యకు కేటాల్సిన డబ్బులు కేటాయించట్లేదు, వైద్యానికి కేటాయించాల్సిన డబ్బులు కేటాయించలేదు, మన మెడికల్ కాలేజీకి సంబంధించిన మాకవరపాలెంలో నిర్మాణానికి అతిగతి లేని స్థితి వచ్చేస్తుంది. మరి అభివృద్ధి అనేది ఎలాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది? అభివృద్ధి అనేది మొట్టమొదటి మేము చెబుతుందంటే, జిల్లాల విభజన జరిగిన తర్వాత చాలా మండలాలు, చాలా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఆ అభివృద్ధికి సంబంధించిన దానిలో నిధులు కేటాయించే దగ్గర కూడా నిధులు కేటాయించలేదు. ఏం చెప్తున్నారు, ఏజెన్సీ ప్రాంతంలో పంపుడు స్టోరేజ్లు పెడతామని. పంపుడు స్టోరేజ్లు పెడితే ఇక్కడున్న అనకాపల్లి ప్రజానికానికి తాగునీరుకి, సాగునీరు కూడా ఇబ్బంది వస్తుంది. రైవాడ కానీ, తాండవ కానీ పోతే చిన్నకారు రైతుల పరిస్థితి ఏంటి?